శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. వాస్తుశాస్త్రరీత్యా మనం పాటించేటువంటి విధి విధానాలే మన జీవితంలో అదృష్టాన్ని ప్రసాదిస్తాయి. ఆడపిల్ల ఇంట్లో గనక ఉండవలసి వచ్చినప్పుడు ఆ ఇంట్లో తూర్పు భాగంలో కానీ ఉత్తర భాగంలో కానీ ఉండవచ్చు. శాస్త్ర ప్రకారం ఇంటి ఆడపిల్లకు ఆ ఇంటికి తూర్పు దిశలో కానీ ఉత్తర దిశలో కానీ స్థలం లేదా ఇల్లు ఇవ్వటం చాలా మంచిది. అంతేగాని ఆడపిల్లను ఇంట్లో ఉంచుకోవటం కన్నా ఈ విధంగా ఏర్పాటు చేయటం కూడాను విశిష్టవంతమైన ప్రభావాన్ని ఇస్తుంది ఇంటి యజమానికి. ఇల్లు ఊడ్చేటప్పుడు ఈశాన్యం నుంచి ప్రారంభించి పడమర దిశ వైపు ఊడ్చాలి. చెత్త బుట్ట పెట్టవలసి వస్తే ఇంటిలో కానీ గదుల్లో కానీ వాయువ్యంలోనే పెట్టాలి. చెత్త బుట్ట వాయువ్యంలో పెట్టండి. ఇల్లు తుడిచే చీపుర్లు కూడా వాయువ్య దిశలో పడుకోబెట్టడం చాలా మంచిది. నిలబెట్టి ఉంచకూడదు. చీపురు ఎప్పుడు నిలబెట్టి ఉంచవాకండి, పడుకోబెట్టి ఉంచండి, సరిపోతుంది. ఫ్రిడ్జులు, గ్రైండర్లు, మిక్సీలు ఇంటికి కానీ వంటగదిలో కానీ ఆగ్నేయ దిశలో ఉంచడం మంచిది. వంటగదిలో వంటకు ఏర్పాటు చేసేటువంటి ప్లాట్ఫామ్ ఆగ్నేయంలో ఏర్పాటు చేయటం శతవిధాలా మంచిది. తూర్పు ఉత్తర గోడలకు తగలకుండా కడితే ఇంటి ఇల్లాలు సుఖంగా ఉండటమే కాక సౌభాగ్యాన్ని కూడా పొందగలుగుతుంది. బియ్యం డబ్బా గదిలో వాయువ్య దిశలో పెట్టాలి. ప్రతిరోజు ఉదయాన్నే ఇల్లాలు స్టవ్ను శుభ్రం చేసుకొని పసుపు కుంకుమ బొట్టు పెట్టి నమస్కరించి వంట ప్రారంభించటం చాలా మంచిది. గ్యాస్ స్టవ్కి నమస్కారం చేసి వంట ప్రారంభిస్తే చాలా మంచిదండి. ముందు వంటను పాలతో ప్రారంభించండి. 3 సార్లైనా పొంగితే ఆ రోజంతా శుభమే జరుగుతుంది. తదుపరి ఏ పదార్థమైనా సరే వండుకోవచ్చు అంటుంది శాస్త్రం. ఎటు మొట్టమొదటిసారిగా కాఫీయేగా మనం పెట్టుకునేది కాబట్టి పాలు 3 సార్లు పొంగేట్టుగా చూసుకోండి, కింద పొర్లిపోకుండా అట్లా పొంగొచ్చేట్టుగా చూసుకోవడం. మళ్ళీ ఇంకోసారి అలా చేసుకొని గనక కాఫీలు కనుక పెట్టుకుని తాగితే సరిపోతుంది. అలాగే బెడ్ లైట్లు మాత్రం తూర్పు ఉత్తర గోడలకు ఉండొచ్చు. దేవుని గది యొక్క మందిరాన్ని ఇంటికి ఈశాన్యంలో ఉండే విధంగా నిర్మించుకోండి. మందిరంలో మాత్రం అనునిత్యం నిత్య దీపారాధన చేస్తుంటే ఆ ఇంట లక్ష్మీదేవి తాండవిస్తుంది అని చెప్పేసి శాస్త్రం. అందుచేత దీపం జ్యోతి పరబ్రహ్మం అన్నారు. దీపారాధన చేసేటప్పుడు కూడాను కుందులు పెట్టి దీపారాధన చేసేటప్పుడు కుంది కాస్త ఎత్తుగా ఉండాలి. మరి చిన్న కుంది పెట్టి దీపారాధన చేయకూడదు. మన యొక్క వయసును బట్టి అక్కడ కుంది ఎత్తు కూడా పెంచి ఉండాలి. అలాగే కుందితో దీపారాధన చేసేవాళ్ళు కింద ప్లేటు పెట్టి తర్వాత కుంది పెట్టి దీపారాధన చేయటం మంచిది. ఆ ప్లేటు కింద స్వస్తిక్ గుర్తు వేసి ముగ్గు వేసి దీపారాధన చేస్తే శతవిధాలా కూడాను బాగా కలిసి వస్తుంది. దీపారాధన ఆచరించే విధి విధానం చాలా గొప్పది. అంతేకాకుండా నువ్వుల నూనెతో దీపారాధన చేయాలి. ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా శనగ నూనెతో దీపారాధన చేయకూడదు. ఆ నూనెతో దీపారాధన చేస్తే చాలా దరిద్రం వస్తుంది. ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ కొబ్బరి నూనె కానీ ఈ నూనెలు వాడటం దీపారాధనలో చాలా విశిష్టం. మీరు పడుకునేటువంటి బెడ్రూమ్ మంచం తూర్పు ఉత్తర గోడకు తాకకూడదు. తూర్పు గోడకు తాకకూడదు, ఉత్తర గోడకి కూడా తాకకూడదండి బెడ్. అలాగే మంచం మీద నుంచి దిగేటప్పుడు చాలా చక్కగా తూర్పుగా దిగేటట్టుగా అమర్చుకోండి. అంతేకాకుండా భర్త భార్య ఇరువురు కూడాను చక్కటి యోగవంతమైన ప్రభావాన్ని పొందటానికి, సంతోషకరమైనటువంటి జీవన విధానాన్ని కొనసాగించడానికి ఎటువంటి పరిస్థితులను బెడ్రూములో దేవుని యొక్క సంబంధించిన విగ్రహాలు ఉండకూడదు. అలాగే పడుకునేటప్పుడు శిరస్సు మాత్రం దక్షిణం వైపు ఉంటే చాలా మంచిది.
లేదా పడమర వైపు కూడా పెట్టుకోవచ్చు. ఉత్తర దిశగా మాత్రం ఎటువంటి పరిస్థితుల్లోనూ పెట్టుకోకూడదు. దానివల్ల నిద్ర పట్టకపోవటం, పీడకలు రావటం ఇత్యాది సంఘటనలు జరుగుతూ ఉంటాయి. బెడ్రూమ్లో బీరువాలు, చెప్పులు వంటివి కానీ, అలాగే తిరగని వాచీలు ఇట్లాంటివి ఏవి ఉండకూడదు. ఆహ్లాదకరమైన చిత్రాలు మాత్రం మీ యొక్క బెడ్రూమ్లో గోడకి తగిలించుకోవచ్చు. అందమైన రంగుల్లో ఉన్న సింథటిక్ ఫలాలు అనేటువంటివి కూడా మీ బెడ్రూమ్లో ఉంచుకోవచ్చు. వెలుగుతున్న దీపం దగ్గర క్రిస్టల్ బాల్స్ని వేలాడగట్టినట్లయితే, పిల్లలు చదువుకునే గదిలో టేబుల్ పైన ఎడ్యుకేషన్ టవర్ని కనుక పెట్టినట్లయితే, గదిలో వాడేటువంటి దుప్పట్లు కూడా ఆకుపచ్చ రంగులో కనుక ఉన్నట్లయితే చదువు పట్ల పిల్లలకు శ్రద్ధ కలుగుతుంది. మీ పిల్లలు చదువులో బాగా వృద్ధిలోకి రావాలంటే వాళ్ళు పడుకునేటువంటి బెడ్రూమ్లో వాడేటువంటి దుప్పటి కలరు ఎక్కువగా ఆకుపచ్చ రంగులో ఉండేటట్టుగా చూసుకోండి. చాలా ముఖ్యమైన విషయం. అలాగే పిల్లల గదిలో ఆకుపచ్చ బెడ్ లైట్ నిరంతరం కనుక వెలుగుతూ ఉన్నట్లయితే చాలా చక్కగా చదువు వస్తుందండి. పిల్లలు చదువుకునేటప్పుడు తూర్పు ఉత్తర ముఖాలుగా ఉండి పుస్తక పఠనం చేస్తే చాలా మంచిది. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలోని గృహలంశంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు.